భాగవతం శ్రీ భాగవతం శ్రీ భాగవతం. వ్యాస మహర్షి మొదటిసారిగా భూమిపైన జన్మించడం గురించి, అలాగే నారద మహర్షి పూర్వజన్మకు సంబంధించిన కథనము ఉంటాయి. నైమిషారణ్యంలో శౌనకుడు అను ముని కొన్ని వేల మంది బ్రాహ్మణులతో కలిసి 12 ఏళ్లు సాగే సత్రయాగం చేస్తూ ఉన్నాడు. అక్కడకు సూతుడు అను కథలు చెప్పే పౌరాణికుడు వస్తాడు. అతడిని తమకు భగవంతుని కథలు వినిపించమని వారంతా కోరుతారు. సూతుడు ఆ విధంగా ఇలా భగవంతుని కథను వినిపించడం ప్రారంభిస్తాడు. వ్యాసమహర్షి రచించిన ఈ కథను ఆయన కుమారుడు శుకుడు చెప్పగా విని నేర్చుకుని నేను మీకు చెబుతున్నాను అంటూ, సృష్టి జరగడానికి ముందు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు లోకములు అన్నీ జలమయం అయి ఉన్నాయి. అప్పుడు ఆ మహావిష్ణువు సృష్టి రచన చేయాలని సంకల్పిస్తాడు. ఆయన అలా సంకల్పించగానే అతని నాభి నుండి ఒక కమలము జన్మించింది. తర్వాత ఆ కమలము లోపల చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. అలా జన్మించిన బ్రహ్మ తన మనస్సు నుండి ఒక వ్యక్తిని సృష్టించాడు. ఆ వ్యక్తికి అపాంతరతముడు అను పేరును పెట్టారు. తర్వాత అతడిని వేదాలను విభజన చేసి చక్కగా క్రమపరచమని ఆజ్ఞాపించాడు. ఇక నుండి ప్రతి మన్వంతరములోనూ జన్మించి వేదాలను చక్కజేసి నా చరిత్రను ప్రజలకు అందిస్తూ ఉండు అని ఆదేశించాడు మహావిష్ణువు. అప్పుడు అపాంతరతముడు పరాశరునికి, సత్యవతీదేవికి కృష్ణద్వైపాయనుడుగా పుట్టి వేదాలు విభాగించి క్రమ పద్ధతిలో సరిచేశాడు. దాంతో అతడు వేదవ్యాసుడు అయ్యాడు. తాను 4 భాగాలుగా విభజించిన వేదాలను ఋగ్వేదమును పైలుడు అను శిష్యునితోనూ, యజుర్వేదమును వైశంపాయనుడు అను శిష్యునితోనూ, సామవేదమును జైమినితోనూ, అధర్వణ వేదమును సుమంతుడు అను శిష్యునితోనూ ప్రచారం చేయించి భారతదేశాన్ని వేదభూమిగా మార్చాడు. తర్వాత మహాభారత రచన చేశాడు. ఆ తర్వాత మహాభారత రచన చేశాడు. కాని ఇంకా ఏదో చేయవలసి ఉన్నది అని తనలో తాను వేదన పడసాగాడు. అలాంటి ఒకానొక సాయంకాల సమయంలో సరస్వతీ నదీ తీరంలో నదిని చూస్తూ విచారంలో మునిగిపోయి ఉన్నాడు. ఆయనలో ఏదో బాధ సుడులు తిరుగుతూ ఉంది. అదే సమయంలో మహతీ వీణను వాయిస్తూ అక్కడకు నారద మహర్షి వచ్చాడు. ఆయనకు ఎదురేగి నమస్కరించి ఉచిత రీతిగా సన్మానించాడు వ్యాసుడు. తర్వాత నారదుడు అడిగాడు, ఎందుకు నీవు అంత విచారంగా ఉన్నావు అని. మహాభారత రచన తర్వాత నన్ను అశాంతి కుంగతీస్తున్నది. నా మనస్సు 1000 విధాలుగా నిరంతరం అశాంతికి గురవుతున్నది. నేను ఇంకా చేయవలసినది ఏదో ఉన్నది. ఇప్పటి వరకు చేసినది అతి స్వల్పమైనది అని నాకు తోస్తున్నది అని చెప్పాడు వ్యాస మహర్షి. దానికి నారదుడు, అవును వ్యాస, నీవు ఇప్పటి వరకు చేసింది అతి స్వల్పం. ఎందుకంటే నీవు ఇప్పటి వరకు శ్రీమన్నారాయణుని గురించి, ఆయన లీలలను గురించి, అతని కీర్తిని గురించి ఎక్కువగా చెప్పి ఉండలేదు. శ్రీమన్నారాయణుడి గురించి భక్తి గొలిపే విధంగా చెప్పనప్పుడు అది అశాంతినే కలిగిస్తుంది. అందుకే శాశ్వత ఆనందానికి చిరునామా అయిన దేవదేవుని గురించి లోకానికి తెలియజేసేలా భాగవత కథను రచించు. మానవుడు కర్మబంధముల నుండి విముక్తుడు కావాలంటే శ్రీమన్నారాయణుడిని కొలుచుట ఒక్కటే మార్గం. నేను కూడా శ్రీమన్నారాయణుడిని మనస్సులో నిలుపుకున్నందువల్లనే నా గత జన్మ నుండి విముక్తుడిని అయ్యాను అన్నాడు. ఆయన మాటలకు వ్యాస మహర్షి ఆశ్చర్యపోయాడు. ఏమిటి, మీకు పూర్వజన్మ కూడా ఉందా? మీరు బ్రహ్మ మానసపుత్రులు కదా, ఇంతకు ముందు మీకు జన్మ ఎలా కలిగింది అని అడిగాడు. దానికి నారద మహర్షి, నేను ఈ కల్పమునకు సంబంధించిన కథను చెప్పటం లేదు, వెనకటి కల్పమునకు సంబంధించిన కథను చెప్తున్నాను అంటూ నారద మహర్షి చెప్పసాగాడు. గత కల్పంలో ఒక శూద్ర స్త్రీ ఉండేది. ఆమె ఒక ఋషుల ఆశ్రమంలో పనిచేస్తూ ఉండేది. నేను ఆమె ఒక్కగానొక్క కుమారుడిగా ఉండేవాడిని. ఒకసారి నా తల్లి పనిచేస్తూ ఉన్న ఆశ్రమానికి కొందరు మునులు సమూహంగా వచ్చారు. వారు ఆ ఆశ్రమంలో 4 నెలలు ఉన్నారు. అప్పుడు నా వయస్సు 5 ఏళ్లు. వచ్చిన ఆ మునులకు సేవ చేయడానికై, వారి అవసరాలను తెలుసుకోవడానికై నా తల్లి నన్ను నియమించింది. నేను ఎక్కువగా మాట్లాడేవాడిని కాను. మాట్లాడిన కొద్ది మాటలు కూడా స్పష్టముగా ఉండేవి కావు. ఆటలు ఆడటం, పాటలు పాడటం ఇష్టంగా ఉండేది కాదు. అమాయకంగా మౌనంగా ఉన్న నన్ను చూసి ఆ మునులు జాలిపడేవారు, ముద్దు చేసేవారు. నన్ను నిరంతరం వారితో పాటే ఉండనిచ్చేవారు. ఒకసారి ఆ ఋషులు తినగా మిగిలిన ఆహారాన్ని నేను తిన్నాను. దానితో నా మనసు ఎంతో పరిశుభ్రం అయ్యింది. నాలోని పాపం పటాపంచలు అయ్యింది. వారు నిరంతరం
నారాయణుడిని స్మరించేవారు. ఆయన కథలను, ఆయన మహాత్మ్యాన్ని చెప్పుకునేవారు. ఆయన కీర్తనలను భజించేవారు. వారి వెంట ఉంటూ నేను కూడా నారాయణుడి పేరు వింటూనే తన్మయత్వం చెందేవాడిని. అంత చిన్న వయసులోనే ఈ శరీరము నిత్యం కాదని, ఇది ఒక మాయ అని తెలుసుకోగలిగాను. నిత్యం నారాయణుని గురించి తప్ప నా మనస్సు మరింకేదీ గ్రహించలేని విధంగా మారిపోయాను. ఈలోగా చాతుర్మాసాలు పూర్తి అయిపోయినవి. దానితో ఆ మునులు ఇక మేమున్న ముని ఆశ్రమం నుండి వెళ్ళిపోవుటకు సిద్ధం అయ్యారు. దాంతో నాకు చాలా బాధ కలిగింది. నా కన్నులు కన్నీరు కార్చాయి. ఆ రీతిగా ఉన్న నన్ను చూసి ఆ మునులు నేనొక ఉత్తముడైన శిష్యుడినని భావించి నాకు సత్యమును తెలుసుకునే రహస్యాలను బోధించారు. ఈ లోకంలో ఫలితాన్ని ఆశించి చేసే కర్మలు మానవులను మాయాజాలంలో చిక్కుకునేట్టుగా చేస్తాయి. ఇవే కర్మలను ఎట్టి ఫలాపేక్ష లేకుండా చిత్తశుద్ధితో చేసినట్టయితే త్వరగానే ఈ మాయను ఛేదించి బయటపడవచ్చును. సమస్త కర్మలను భగవంతునికే అర్పిస్తున్నానని భావించి కర్మలు చేస్తూ పోయినప్పుడు చివరకు శాశ్వత విముక్తిని పొంది భగవంతునిలో లీనమగుదురు అంటూ ఆ మహర్షులు నాకు బోధించారు. ఓ ప్రభువు, నీకు నమస్కారం. వాసుదేవ, అనిరుద్ధ, సంకర్షణ అను పేర్లు ఉన్న నిన్ను కీర్తిస్తున్నాను అని నిత్యం మనసులో తలచవలెను అని నాకు బోధించారు. అలా బోధించి ఆ ఋషులు తమ మార్గంలో తాము వెళ్ళిపోయారు. తర్వాత ఒకరోజు నా తల్లి ఆశ్రమంలోని ఆవుపాలు పితకడానికై పశువులశాలకు వెళ్ళింది. అది సంధ్యా సమయం. అంతా చీకటిగా ఉండేది. ఆ చీకటిలో దారిలో ఒక పాము నా తల్లిని కాటువేసింది. ఆ వెంటనే నా తల్లి చనిపోయింది. ఈ సంఘటన నాకు బాధను గాని విచారాన్ని గాని కలిగించలేదు. ఆమె భవబంధాల నుండి విముక్తి కలిగి వెళ్ళిపోయింది అని భావించాను. ఇన్నాళ్ళు ఆమె బంధం నన్ను అక్కడే కట్టిపడవేసింది. ఇప్పుడు ఆ బంధం తొలగిపోయింది. స్వేచ్ఛాజీవిని అయ్యాను. ఆమె మరణం తర్వాత నేను ఆ గ్రామం విడిచి ఉత్తర దిక్కుకు ప్రయాణించి అనేక నదులు, గ్రామములు, జనపదములు దాటి నిర్మానుష్యంగా ఉన్న ఒకానొక అరణ్యంలోకి ప్రవేశించాను. అప్పటికి నేను బాగా అలసిపోయాను. కాళ్ళు నడవలేనంతగా నొప్పిపెట్టాయి. దాహానికి గొంతు ఎండిపోయింది. తీవ్రంగా ఆకలి వేయసాగింది. అప్పుడు ఒక నదీ తీరానికి వెళ్లి ఒంటిని శుభ్రం చేసుకుని ఆ నీటిని కడుపు నిండా తాగాను. ఆ తర్వాత నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు కింద పద్మాసనం వేసి కూర్చుని భగవంతునిపై మనస్సును లగ్నం చేసి ధ్యానంలో కూర్చున్నాను. అలా కొంతకాలం చేశాక నా మనోనేత్రం ద్వారా నారాయణుడి స్వరూపాన్ని కొద్ది కొద్దిగా చూడగలిగాను. ఆయనను దర్శించగానే నా ఒళ్ళు పులకరించింది. కన్నులు ఆనంద బాష్పాలని వర్షించాయి. ఆనందం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇదంతా ఒక్క క్షణకాలం పాటు మాత్రమే కలిగింది. తర్వాత తిరిగి నేను ఈ లోకంలోకి వచ్చాను. ధ్యానం నుండి బయటకు వచ్చాను. నారాయణుడి రూపం మాయం అయింది. అప్పుడు నేను తిరిగి ధ్యానంలోకి వెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నించాను. కానీ నా మనస్సు ఆ విధంగా లగ్నం కాలేదు. తిరిగి నారాయణ రూపం దర్శనం ఇవ్వలేదు. దాంతో నేను మతి చెడినవాడిలా అయ్యాను. అప్పుడు అకస్మాత్తుగా నాతో ఎవరో మాట్లాడినట్టుగా అనిపించింది. ఎవరో నన్ను పిలుస్తున్నట్టుగా ఆప్యాయతతో, ప్రేమతో పిలుస్తున్న మధురమైన కంఠస్వరం నాకు వినిపించింది. ఓయి బాలుడా, ఈ జన్మలో తిరిగి నీవు నన్ను చూడలేవు. కోరికలతో నిండి ఉన్న నీ ఈ రూపం ఉన్నంత వరకు నీవు నన్ను చేరలేవు. కాని చివరకు నీవు నన్ను చేరగలవని అభయం ఇస్తున్నాను. ఒకసారి నన్ను చూసిన తర్వాత ఎవ్వరూ ఇతరమైనది దేనిని చూడాలని కోరుకోరు. అందుకే నీకు ఒక్క క్షణం కనబడ్డాను. ఇంత చిన్న వయసులోనే ఋషుల బోధనల చేత నన్ను భక్తితో ప్రేమించటం నేర్చినావు. నాపై ప్రేమ ఉన్నచో నీ మనస్సునందు ఏ విధమైన రాగద్వేషములకు తావు ఉండదు. ఇకపై నా యందుగల నీ ప్రేమ ప్రళయం సంభవించినా కూడా చెక్కు చెదరక నిలిచి ఉంటుంది. ఇప్పటి నుండి నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రుడవు అని ఆ దివ్యవాణి వినిపించింది. అప్పటి నుండి నేను నారాయణుడిని కీర్తిస్తూ, గానము చేస్తూ, నా అంత్యకాలానికై నిరీక్షిస్తూ అక్కడక్కడా తిరుగుతూ కాలం గడపసాగాను. ఈ విధంగా కొన్ని ఏళ్లు గడిచాక నేను మరణించాను. అప్పుడు నా ఆత్మ శ్రీమన్నారాయణుడు పవలించి ఉన్న పాలకడలి వైపుకు ప్రయాణించింది. తర్వాత 4 యుగములు గడిచాయి.
బ్రహ్మ తిరిగి సృష్టిని ప్రారంభించాడు. అప్పుడు నేను, మరీచి మొదలైన వారితో బ్రహ్మ మానసపుత్రునిగా జన్మించాను. భగవంతుని ఆదేశం చేత నారాయణుడిని కీర్తిస్తూ లోకాలన్నీ తిరుగుతున్నాను. దేవతలు మహతి అను ఈ వీణను నాకు ఇచ్చారు. దీనిని మీటుతూ గానం చేస్తూ ఆ భగవంతుడిని సేవిస్తున్నాను అని నారద మహర్షి తన పూర్వజన్మ రహస్యాన్ని వ్యాస మహర్షికి వినిపించాడు. తర్వాత, ఓ ఈ వ్యాస, ఇంతవరకు నీవు మహాభారతం ద్వారా కర్మయోగాన్ని బోధించావు, ఉపనిషత్తుల ద్వారా జ్ఞానయోగాన్ని బోధించావు, వేదాల ద్వారా కర్మకాండను బోధించావు. కాని ఇవి ఏవి మానవునికి శాశ్వతమైన శాంతిని ఇవ్వలేవు. శాంతిని భక్తియోగం మాత్రమే ఇవ్వగలదు. అందుకోసం నీవు ఇక భాగవత రచన చేయి అంటూ చెప్పి అక్కడ నుండి అంతర్ధానం అయ్యాడు. ఆయన వెళ్ళిపోయాక వ్యాస మహర్షి కన్నులు మూసుకుని నారద మహర్షి పూర్వజన్మ గాథకు సంబంధించిన దృశ్యాలను చూశాడు. నారాయణుని లీలా విలాసాలను చూశాడు. ఇక భాగవతంలోని తర్వాతి కథను భాగవతం 3వ ఎపిసోడులో చెప్పుకుందాం. మీకు భాగవతం శ్రీ భాగవతం శ్రీ భాగవతం